సార్, గత 8 నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీకి ముందు కామారెడ్డి డిక్లరేషన్లో పొందుపరిచిన విధంగా కులగణన జరిపి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 8 రోజులుగా బీసీ ఉద్యమకారులు బత్తుల సిద్దేశ్వర్ గారు, జక్కాని సంజయ్ గారు, చాపర్తి కుమార్ గడ్గే గారు వారు దీక్ష చేస్తూ ఉన్నారు. అటు గాంధీ హాస్పిటల్లో ప్లస్ ఎంజీఎంలో. మరి వారి దీక్ష భగ్నమైనప్పటికీ కూడా మన ఎంజీఎంలో కుమార్ గాడ్గే గారు కూడా తన యొక్క ఆమరణ దీక్షను కొనసాగిస్తున్న ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు మరియు సబ్బండ వర్గాలు కూడా హలో బీసీ చలో ఎంజీఎం అని చెప్పి మీరు ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? జై స్వరాజ్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే బీసీల వాదాన్ని సమాజానికి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా మీరు మాకు మద్దతుగా రావడానికి మా బీసీ నాయకుల పక్షాన, మా బీసీల అందరి పక్షాన మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాస్తవంగా గత 10 రోజుల నుండి బీసీలో కామారెడ్డి డిక్లరేషన్ ని అమలు చేయాలని చెప్పి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల ఓట్ల కోసం ఏర్పాటు చేసిందో ఆ మేనిఫెస్టోని మాత్రమే అమలు చేయాలని చెప్పి గత 10 రోజులకెళ్లి మా చాపర్తి కుమార్ గాడ్కే, సిద్దన్న, సంజయ్లు దీక్షలు చేపడితే వాళ్ళ దీక్ష భగ్నం చేసినప్పుడు కూడా వారు ఇంటికి వెళ్లి మరీ దీక్ష చేసిండ్రు. వారిని మళ్లీ ఎంజీఎంకి, నిమ్స్ కి తరలించడం జరిగింది. అయినా కూడా వాళ్ళు దీక్ష విరమించకుండా నిరంతరం దీక్షలో కొనసాగుతున్నారు. వారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు కూడా ఇక్కడ నుండి బీసీల ఓట్లతో గెలిచినటువంటి నాయకులు ఎవరు కూడా స్పందించకపోవడం, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడానికి నిరసిస్తూ ఈ పాదయాత్ర చేస్తున్నాం. అక్కడ కుమార్ గాడ్కే గారికి మద్దతుగా ఈ పాదయాత్ర చేస్తూ మా డిమాండ్ ఒకటే, రేపు స్థానిక సంస్థలు జరగబోతున్నాయి. మీరు ఆ స్థానిక సంస్థల కోసం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఆ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి మా బీసీలందరం కూడా మిమ్మల్ని డిమాండ్ చేసేది ఒకటే. మీరే చెప్పారు, మేము గెలిచిన 6 నెలల తర్వాత కులగణనను చేపడతాం, బీసీల వాటైనటువంటి 42% వాటాతోటి స్థానిక ఎలక్షన్లను నిర్వహిస్తామని చెప్పి మీరే ఆ మాట ఇచ్చిండ్రు. మేము దాన్నే అడుగుతున్నాం తప్ప కొత్త ఏమీ గొంతమ్మ కోరికలు కోరట్లేదు. కాబట్టి మీరు తక్షణమే మీ మంత్రుల ద్వారా, ఎమ్మెల్యే ద్వారా మాకు స్పష్టమైన హామీనిప్పించి మా నాయకులు ఎవరైతే ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారో వారి దగ్గరికి వచ్చి మాట్లాడి వారి ఒక డిమాండ్ నెరవేర్చాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.